హలో వీవర్స్, చూస్తున్నారు కదండి, దోసకాయ, పేదలపాయ, టమాటా, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మనం వెరైటీగా టేస్టీ అండ్ హెల్తీ దోసకాయ పప్పు తయారు చేయబోతున్నాం అండి. ఒక కప్పు, దాదాపు కప్పు కందిపప్పు కడిగి పెట్టేసామండి. ఇక ఈ దోసకాయతో మనం వెరైటీగా పప్పు తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి. చూస్తున్నారు కదండి, దోసకాయని ఈ విధంగా పైన పీల్స్ అదేనండి చెక్క అంతా తీసేస్తున్నామండి. ఇక ఈ దోసకాయని చిన్న పీసెస్ లాగా కట్ చేద్దామండి. ఈ విధంగా లోపల సీడ్స్ అన్నీ తీసేద్దామండి. చిన్న పీసెస్ లాగా, మరి స్మాల్ లేకుండా మరి బిగ్ లేకుండా మీడియం సైజుగా ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకుందామండి. మన కందిపప్పు బాగా ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు అండి, ఇక 3 పచ్చిమిర్చిని మధ్యస్థంగా కట్ చేసి 6 పీసెస్ లాగా ఇందులో యాడ్ చేస్తున్నామండి. పచ్చిమిర్చి పసుపుతో మన కందిపప్పు ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజ్ టమాటా పీసెస్, దోసకాయ పీసెస్ యాడ్ చేసేద్దామండి. మన పప్పు ఈ విధంగా కుక్ అయిందండి. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు అండి, చూస్తున్నారు కదా, కారం అండి, కొన్ని రేఖలు చింతపండు అండి, అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేద్దామండి. ఒక నిమిషం తర్వాత ఇక పోపు పెట్టేసేటివేనండి. మన పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. పప్పు కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ దోసకాయ పప్పుని తయారు చేసామండి. చూస్తున్నారు కదండి, మా చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.